గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసర్ మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈరోజు వీడియో సిఎస్ కాయిన్ ఈసారి చంద్రుడి వైపు పోతుంది, చంద్రుడి పైకి వెళుతుంది. అంటే అంత వేగంగా మన కాయిన్ రేట్ అనేది పెరుగుతుంది. కాబట్టి తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు రేటు తక్కువ ఉన్నప్పుడే తీసుకునే ప్రయత్నం చేయండి. రేపు జూన్ తర్వాత రేట్ అనేది పెరుగుతుంది. అందుకన్నా ముందు నా ఈ వీడియో చూసిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక ఉంటే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, మన వీడియో కంటిన్యూ చేద్దాం. అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్, వెల్బిట్ సిఎస్ టోకెన్ ఏదైతే ఉందో ఇది కాయిన్ మార్కెట్ క్యాప్లో జాబితా చేయడం జరిగింది. మన దగ్గర మన ప్రపంచం మీద ఎన్నైతే కాయిన్స్ ఉన్నాయో, టోకెన్స్ కానీ కాయిన్స్ కానీ అంటారు, అన్నింటినీ అవన్నీ ఇక్కడ ఉంటాయంటే మనకు కాయిన్ మార్కెట్ క్యాప్లో మనకు దొరుకుతాయి. అలా కాయిన్ మార్కెట్ క్యాప్లో మన కాయిన్ కూడా, సిఎస్ కాయిన్ కూడా జాబితా చేయడం జరిగింది, అంటే లిస్ట్ కావడం జరిగింది. మెటావెల్ పర్యావరణ వ్యవస్థ యొక్క ప్రధాన ఆస్తిగా దాని స్థానం వ్యాపారం, ఆదాయం, వైద్య సంరక్షణ, ఆరోగ్యం, ఆటలు, విద్య మొదలైన బహుళ రంగాలను ఇది కవర్ చేస్తూ ఉంది. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది ఒక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో అన్ని రకాల ఉంటాయని చెప్పాను కదా, అవి ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది. వ్యాపారం చేయొచ్చు, ఆదాయం సమకూర్చుకోవచ్చు, వైద్య సంరక్షణ చూసుకోవచ్చు, ఆరోగ్యం చూసుకోవచ్చు, ఆటలు, విద్య, ఇట్లా అన్నింటిని ఇది కవర్ చేసింది ఫ్రెండ్. ఆవిష్కరణల వెలుగులో ఒక కొత్త యుగం ఆవిర్భవిస్తుంది. వికేంద్రీకృత ఫైనాన్స్ యొక్క భవిష్యత్తు ఇప్పుడే రాలేదు, ఇది ఇప్పటికే ఇక్కడ ఉంది. ఇది ఇప్పుడే రాలేదు, ఆల్రెడీ ఇక్కడ ఉంది. సిఎస్ కాయిన్ కేవలం ఒక టోకెన్ కాదు, ఇది మన ఉమ్మడి దార్శనికతకు ఒక చిహ్నం. మీ తల పైకెత్తి ఛాతిని బయటకు ఉంచి లోతైన సముద్రంలోకి దూకి ఒక పెద్ద తిమింగలం ఆ మాదిరి అవ్వండి. అంటే ఆ విధంగా తలెత్తి ఛాతిని బయటికి తోసి సముద్రంలో దూకితే మనం ఎట్లయితే ఉంటామో ఆ విధంగా తిమింగలం మాదిరి అవ్వండి. అంత ధైర్యంగా, అంత నమ్మకంగా ఉండండి అని చెప్పేదే ఈ కాన్సెప్ట్ ఫ్రెండ్. హాయ్ డియర్ టీమ్ మెంబర్స్, హాయ్ బృందం, డియర్ టీమ్ మెంబర్స్. ఎందుకు సిఎస్ కాయిన్ భవిష్యత్తు ప్రకాశవంతమైనది అంటే చట్టపరమైన నిర్మాణం, అంటే పరిమిత బాధ్యత కంపెనీ. నిజమైన ఉత్పత్తులు త్వరలో వస్తున్నాయి. డబ్ల్యూ అకాడమీ, ఎన్ఎఫ్టీ ప్లస్, హోలీవర్స్ మార్కెట్ ప్లేస్, చురుకుగా డెక్స్ ఉపయోగించండి. లిస్టింగ్కు ముందు సిఈఎక్స్ అంటే సెంట్రల్ ఎక్స్చేంజ్లో ధరల ఊపు బలంగా ఉంది. క్రాస్ ప్లాట్ఫామ్ ఎకోసిస్టమ్ టోకెన్ యూటిలిటీకి సంభావ్యత. ఇదంతా యూటిలిటీకి సంభావ్యత. ఇవన్నీ డబ్ల్యూ అకాడమీ, ఎన్ఎఫ్టీ, హోలీవర్స్ మార్కెట్ ప్లేస్, డెక్స్లో చాలా ఉపయోగించుకోండి అనేది చెప్పడం జరుగుతుంది. అందుకే ఇవన్నీ ఉపయోగించుకోవడం వల్ల కాయిన్ రేట్ అనేది పెరుగుతూ ఉంది, పెరగడానికి అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్. మెటావెల్ ఆస్తులు పోగేసుకునే వారికి శుభవార్త. సెకండ్లలో ఎవరైతే ఆస్తులు పోగేసుకుంటారో సెకండ్లలో నగదు ప్రవాహాన్ని సంపాదించండి. వితిన్ సెకండ్లో మీకు నగదు రావడం, నగదు వరద సంపాదించండి. మీకు నగదు వచ్చే అవకాశం ఉంది, నగదు వరదలా వచ్చే అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని సంపాదించండి అని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్. సిఎస్ నాణ్యాల ఉపయోగాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. సిఎస్ కాయిన్ ఉపయోగాలు ఈ కింది విధంగా ఉన్నాయి. 1, డబ్ల్యూడెక్స్ ట్రేడింగ్, ఎక్స్చేంజ్ మరియు లిక్విడిటీ కార్యకలాపాలకు ఉపయోగించబడుతుంది. ఇది డబ్ల్యూడెక్స్ ట్రేడింగ్, ఎక్స్చేంజ్లు మరియు లిక్విడిటీ కార్యకలాపాలకు ఉపయోగించబడుతుంది. 2వది వచ్చేసి పాలన, అంటే అడ్మినిస్ట్రేషన్ అంటారు కదా. నెట్వర్క్ అప్గ్రేడ్లు, ఫ్యూచర్లు మరియు నిధుల కేటాయింపులపై ఓటు వేయండి. ఇక్కడ మనకు డావో సిస్టమ్ పేరు మీద డిఏఓ అంటే మనం ఏదైనా అభిప్రాయాలు చెప్పాలంటే మనం ఓటు వేసి మన అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉంది. ఆ విధంగా ఇక్కడ మనకు నెట్వర్క్ అప్గ్రేడ్, ఫ్యూచర్ మరియు నిధుల కేటాయింపులపై కూడా మనకు ఓటు వేసి మన అభిప్రాయం చెప్పేందుకు అవకాశం ఉంది. అట్లాగే డబ్ల్యూ అకాడమీ సిఎస్ని ఉపయోగించండి మరియు వాణిజ్య కోర్సుల ద్వారా ఎన్ఎఫ్టీ డిప్లొమా సంపాదించండి. ఇక్కడ మనకు వాణిజ్య కోర్సుల ద్వారా కూడా ఎన్ఎఫ్టీ డిప్లొమా సంపాదించుకోనికి అవకాశం ఉందండి. డబ్బులు మార్కెట్, ఎన్ఎఫ్టీలను
భూమి అవతార వస్తువులు కొనడానికి, విక్రయించడానికి మరియు అప్గ్రేడ్ చేయడానికి సిఎస్ని ఉపయోగించడం జరుగుతుంది. ఐదోది వచ్చేసి గేమ్ ఎఫ్. క్రిస్టల్ గార్డ్స్ వంటి గేమ్లలో శక్తివంతమైన విజయాలు మరియు రివార్డులను కూడా సంపాదించడం జరుగుతూ ఉంది. ఆరోది వచ్చేసి డబ్ల్యూ పంప్ క్రౌడ్ ఫండింగ్ మరియు మెమో టోకెన్లను సృష్టించడం కోసం సిఎస్ని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉందండి. ఏడోది వచ్చేసి T&S యాక్సెస్. స్థాయిలను అన్లాక్ చేయడం మరియు పర్యావరణ వ్యవస్థ ప్రాజెక్టుల్లో పాల్గొనడం ద్వారా కూడా మనకు కాయిన్ రేటు పెరగడానికి అవకాశం ఉంది. ఎనిమిదోది వచ్చేసి మెటావర్స్ అని అన్ని డిజిటల్ ఆస్తులు మరియు పరస్పర చర్యలకు ప్రధాన కరెన్సీ మన సిఎస్ కాయిన్ కాబట్టి ఈ విధంగా కూడా మనకు కాయిన్ రేటు పెరిగే అవకాశం ఉందండి. వెల్బిట్ సిఎస్ కాయిన్ యూటిలిటీ ఒకటి వచ్చేసి వెల్డెక్స్ ట్రేడింగ్లో ఉపయోగించండి, కొనుగోలు చేయవచ్చు మరియు అమ్మకాలు కూడా జరుపుకోవచ్చు. రెండోది ఓపెన్ మార్కెట్లో సిఈఎక్స్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో ఉపయోగించుకోవచ్చు. 3 T&S టాక్టైల్ అండ్ స్ట్రాటజీ లెవెల్ యాక్టివేషన్ ప్రోగ్రెస్లో ఉంది. 4ది వచ్చేసి యూనిటీ పోర్స్ ప్రోగ్రామ్ కూడా మనకు ప్రోగ్రెస్లో ఉంది. NFT రాయల్టీస్ ప్రోగ్రామ్ కూడా ప్రోగ్రెస్లో ఉంది. మెటావర్స్ ప్రోగ్రెస్లో ఉంది. గేమింగ్ ప్రోగ్రామ్ కూడా మనకు ప్రోగ్రెస్లో ఉంది. ఇవన్నీ ప్రోగ్రెస్లో ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా మనకు రావచ్చు. ఈ జూన్లో వచ్చినప్పుడు జూన్లో మనకు స్పెషల్గా ఏంటంటే కాయిన్ రేటు పెరుగుతుందని చెప్తున్నాం కదా, పెరుగునీకే కారణాలు ఏదంటే ఇవన్నిటిని మనం కారణాలు చూపవచ్చు. జూన్లో కాయిన్ రేటు పెరుగుతుందని మనం ఖచ్చితంగా ధైర్యంగా చెప్పడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్, బిట్కాయిన్ ఇన్వెస్టర్స్ చూడండి 2009లో ముంగట రోడ్డు అంతా ఖాళీగా ఉంది. అంటే అప్పుడు ఆ రోజు అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని ఆ రోజు ఎవరు నమ్మలేదు కాబట్టి అక్కడ రోడ్ అంతా ఖాళీ ఉంది. అంటే ఇప్పుడు 2025లో రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూడండి 2 సైడ్లు అటు నుంచి ఇటు నుంచి కూడా రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంటే స్టార్టింగ్లో ఏదైనా కానీ అర్థం కాకపోవడం వల్ల, నమ్మకపోవడం వల్ల ఆ విధంగా ఖాళీగా ఉంది. కొన్ని రోజుల తర్వాత ఈ విధంగా రోడ్డు ట్రాఫిక్ జామ్ అయినట్టుగా ఉంటుంది. యూ విల్ సీ ద సేమ్ మెథడ్. మన కాయిన్ కూడా సేమ్ మెథడ్ వెల్బిట్ సిఎస్ కాయిన్ కూడా అప్కమింగ్ రాబోతోంది. ఈ విధంగానే ఇప్పుడైతే మన 2009లో ఖాళీగా ఉన్నట్టుగా మనకు 2025లో ఖాళీగా ఉంటుంది. రానున్న 2029-30 నాటికి ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయి ఫుల్ క్రష్ పెరిగి మనకు కాయిన్ రేటు పెరగనికే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్ ఇక్కడ ద ఫిజ్జా అని ఉంది కదా, ఎప్పుడు అంటే ఇది ఆన్ మే 22, 2010 ఆన్ మే 22, 2010లో ఫ్లోరిడా అనే అక్కడ ఒక అతను పిజ్జాలు తిన్న తర్వాత అమౌంట్ లేకుంటే ఈ డాలర్ ఇది నా వద్ద ఉంది, ఇది ఏం చేసుకుంటుందా పని చేస్తుంది దాన్ని అర్థం కాక ఒక 2 పిజ్జాలకు 10,000 బిట్కాయిన్ అనేది ఇవ్వడం జరిగిందండి. దాని విలువ తెలియక ఆ రోజు ఆ రోజు 10,000 బిట్కాయిన్ ఆయన కొట్టడం వల్ల ఉంటే ఇప్పుడు ఈరోజు వచ్చేసి అది మనం డాలర్ లెక్కన చూసుకుంటే 1120 లక్షల కోట్ల డాలర్లు అవుతున్నాయండి. అదే మన ఇండియన్ కరెన్సీలో కనుక చూసుకుంటే 9,632 లక్షల కోట్ల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. కేవలం 2 పిజ్జాలకు $10,000 అనేది ఆయన ఆ షాప్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని విలువ తెలకపోవడం వల్ల అంతా లాస్ అయిన అతను. ఫ్రెండ్, ఈరోజు మార్కెట్లో బిట్కాయిన్ యొక్క ఆశ్చర్యకరమైన ధర 15 సంవత్సరాలకు పైగా స్థిరమైన వృద్ధి, ఆవిష్కరణ మరియు ప్రపంచ స్వీకరణ ఫలితంగా ఉంది. అది అద్భుతమైన ఆలోచన నుండి, సమయం, అంకితభావం మరియు గ్లోబల్ కమ్యూనిటీ నుండి మద్దతుతో ప్రముఖ డిజిటల్ ఆస్తిగా ఎదిగింది. 2009లో దీన్ని ఎవడు నమ్మలేదు, దీన్ని ఎవడు విశ్వసించలేదు. కానీ ఈరోజు అది ప్రపంచంగా మద్దతుతో ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రముఖ డిజిటల్ ఆస్తిగా అనేది ఎదిగింది. అందుకని దీనికి విరుద్ధంగా సిఎస్ వెల్బిట్ ఇప్పుడే ప్రారంభించబడుతుంది. దానికి పోటీగా అంటే పోటీ కాదు, కానీ ఇప్పుడు మన కాయిన్ అనేది కొత్తగా ఉంది కాబట్టి ఇప్పుడే ఇది ప్రారంభించబడుతుంది. మేము ఇప్పుడే ప్రారంభించడం వలన మా ధరలు తక్కువగా ఉన్నాయి మరియు ఉపయోగించని సంభావ్య మరియు ఉత్తేజకరమైన అవకాశాలు ముందుకు ఉన్నాయి. ప్రతి గొప్ప విజయగాథ మొదటి అడుగుతో మొదలవుతుంది మరియు అప్పుడు
ఇప్పుడు పునాది వేస్తున్నందుకు మేము గర్విస్తున్నాం. ఇప్పుడే మనకు స్టార్టింగ్లో ఉన్నందుకు మేము గర్విస్తున్నాం. నేటి ప్రారంభం రేపటి కీర్తికి దారితీస్తుందని తెలుసుకొని భవిష్యత్తు వైపు ఆశావాహ దృక్పథంతో చూద్దాం. కలిసి పనిచేస్తూ మేము అసాధారణమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం కనుక మీరు కూడా కొత్త వాళ్ళు, దీని గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా కలిసి ప్రయాణం రండి. కలిసి ప్రయాణం చేస్తాం, కలిసి సంపాదించుకుందాం, కాయిన్స్ కొనిపెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్? ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఒక 15 సంవత్సరాల తర్వాత దీని చరిత్ర ఏ విధంగా ఉందనేది. 2009లో ఎవడు కొనేవాడు దానికి లేదు, దాని నమ్మక. కానీ ఇప్పుడు ఈరోజు ఒక 15 సంవత్సరాలు 2025 తర్వాత రికార్డు స్థాయి బిట్కాయిన్ విలువ, క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ రికార్డు స్థాయికి చేరింది. తొలిసారి దీని విలువ $111,000 తాకింది. సంస్థాగత మదుపర్ల నుంచి గిరాకీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధాన నిర్ణయాలే కారణమని నిపుణులు చెబుతున్నారు. బిట్కాయిన్ విలువ 3.3% పెరిగి $1,11,878 వద్ద రికార్డు గరిష్ట స్థాయికి చేరినట్టు తెలిపారు. రెండో అతిపెద్ద క్రిప్టో అయిన ఇథేరియం విలువ కూడా 7.3% పెరిగింది. ఈ విధంగా ప్రపంచంలో మొదటి కాయిన్ బిట్కాయిన్ అయితే, రెండవది ఇథేరియం. ఈ ఇథేరియం కూడా ఏదంటే రష్యన్ వాళ్ళది. ఇందులో 13 సంవత్సరాలు మన అడ్వైజర్గా పనిచేసిండండి మన లాడో గారు. జూన్ 1 తర్వాత ఏమవుతుంది? సిఎస్ కాయిన్ వినియోగంలోకి వస్తాయి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టుగా అన్ని రకాలుగా యూటిలిటీ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి సిఎస్ కాయిన్ వినియోగంలోకి వస్తాయి. యూజ్డ్ ఇన్ రియల్ అప్లికేషన్స్. అందుకే సిఎస్ రేటు $20 నుంచి $50 పెరిగే అవకాశం ఉంది. రేపు జూన్లో కానీ ఆ జూన్ తర్వాత $20 నుంచి $50 వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు తగ్గిందనే నిరుత్సాహపడకండి. కొనేవాళ్ళు ఉంటే ఇప్పుడే కొనిపెట్టుకోండి. ఇప్పుడే కొంటే లాభమే. మీ పోర్ట్ఫోలియో పెంచుకోండి. సిఎస్ ఈసారి చంద్రుడి వైపు పోతుంది. సిఎస్ ఈజ్ ద మూన్. సిఎస్ కాయిన్ అనేది చంద్రుడి వైపు పోతుంది. కాబట్టి ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కొనిపెట్టుకునే ప్రయత్నం చేయండి. కొనిపెట్టుకుంటే రేపు జూన్ తర్వాత కాయిన్ రేట్ అనేది అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో విన్న మీరందరూ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కాయిన్స్ కొనాలి అనుకున్నప్పుడు నన్ను సంప్రదించండి. నా నెంబర్ ఇక్కడ ఉంది, 7569595585. ఇంతసేపు ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ.